వస్తావా చర్చకు ఉత్తమ్ కుమార్? నిరూపిస్తావా? 290 టీఎంసీ నీళ్లను ఒకేసారి మోసుకుపోయే గోదావరికి తన దాంట్లోనే ఉన్న నీళ్లు, సింపుల్ ఒకటే మాట, రైతాంగం ప్రజలకు అర్థం కావాలి, ఇళ్లలో ఉండే మహిళలతో సహా. మీరు మీ ఇంట్లో కుండలో ఉన్న నీళ్లు, ఒక గ్లాసు నీళ్లు తీసి మళ్ళీ అదే కుండలో పోస్తే ఆ కుండను పగిలిపోద్దా, పొంగిపోతుందా? అర్థం కావాలి మీ అందరికి కూడా, కెమెరామెన్లతో సహా, రిపోర్టర్తో సహా. ఇవాళ ఉత్తమ్ కుమార్ అండ్ ముఖ్యమంత్రి మూర్ఖపు గ్యాంగ్ చెప్తున్న మాట ఏదైతే ఉందో, నీళ్ళు తీసుకొచ్చి ఈడ పోస్తే అది కొట్టుకపోద్ది అని, కుండలో ఉన్న నీళ్లను తాగుదామని తీసుకున్న నీళ్ళు, గ్లాస్ నీళ్లు ఏదైనా కారణం చేత అదే కుండలో పోస్తే ఆ కుండకు బరువు ఎక్కువవుతుందా, నిండుతుందా, నీళ్లు పొర్లిపోతాయా? ఉత్తమ్ ఇప్పటికైనా అర్థం చేసుకోనని చెప్పింది. ఇక మాట్లాడక ఇటువంటి అజ్ఞానం మాటలు. నువ్వు మొదలుపెట్టిన విద్య ఇది. ఎవడు మూర్ఖుడు చెప్పిండు నీకు అని? చెప్పిన మూర్ఖుడు ఎవడో కానీ నిన్ను మూర్ఖుడిని చేస్తున్నాడు. తెలుసుకో ఇప్పటికైనా. గోదావరి కెపాసిటీ ఎంత అంటే, దానిపైన ఇప్పుడు మనం నిర్మాణం చేసుకున్న గన్నమల్ల బస్వాపూర్ నుంచి మొదలు పెడి కొండపోచమ్మ, మల్లన సాగర్, అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, మిడ్ మానేర్, అప్పర్ మానేర్, ఎస్ఆర్ఎస్పి, ఎల్లంపల్లి, సుందిల్లా, అన్నారం, ఇన్ని రిజర్వాయర్లు, బ్యారేజ్ల నీళ్లు మొత్తం కలిపి తీసుకుపోయి గోదావరిలో గడితే పోస్తే కూడా భద్రాచలంకి ఏం కాదు. ఇవన్నీ కలిపితే కూడా, ఇవన్నీ కలిపితే ఎస్ఆర్ఎస్పి కాక మిగతావి కలిపితే 140 టీఎంసీలు, ఎస్ఆర్ఎస్పి కూడా కలుపుకుంటే 230 టీఎంసీలు, 240 టీఎంసీలు, 240 టీఎంసీలు ఒకేసారి గోదావరిలో పోస్తే కూడా భద్రాచలంకి ఏం కాలే. ఇంతకుముందు 290 టీఎంసీలు వచ్చినాయి. ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి జ్ఞానం తెచ్చుకోండి. ఇక బంద్ చేయండి మూర్ఖపు మాటలు. సో మళ్ళీ చెప్తున్నాం మేము, కన్నేపల్లి పంప్ హౌస్ వెంటనే ప్రారంభం చెయ్యాలి. సుందిల్లా, అనారంలకి ఏ కమిటీలు లేవు, ఏవి లేవు, పచ్చి అబద్ధం.